అందరికీ నమస్కారం. కన్నవాళ్ళను వదిలేసి గల్ఫ్ అన్నలు బయట దేశం రావడం జరిగింది. వచ్చి బాధపడుతున్నటువంటి బాధను ఒక పాట ద్వారా తెలియజేశాను, ఆలకిద్దాం. కన్న వాళ్ళను వదిలిపెట్టి కాయ కష్టం కొరకు మేము కానరాని దేశమొస్తీమి. వచ్చి మేము ఏడాదిగాలే రోగమేమో వచ్చి పాడే కంపినేమో బంధులాయేనో. వడ్డీలేమో ఎక్కువాయే, బాకులేమో భారమాయే, ఖర్చులేమో పెరిగిపాయే, ఫ్యూచరేమో లేకపాయే. ఏమి చేద్దునో మా బాధలన్నీ ఎవరితో మేము చెప్పుకుందుమో. కన్న వాళ్ళను వదిలిపెట్టి కాయ కష్టం కొరకు మేము కానరాని దేశమొస్తీమి. మేము వచ్చి ఏడాదిగాలే రోగమేమో వచ్చి పాడే కంపినేమో బంధులాయేనో. ఇంటి నుండి వస్తూ మేము మురిసిపోతూ మా వాళ్ళతోని బాకులన్నీ పూర్తి చేసి భద్రంగా తిరిగి వచ్చి బ్రతుకు కోసం బాట వెతుకుతా, భవిష్యత్తు కోసం ప్లాను వెతుకుతా అనుకుంటూ వచ్చి మేము కష్టమేమో చేసుకుంటూ సమయాన్ని గడుపుతుంటేరో. పాడు రోగం పక్కకొచ్చి పలకరించి పోతూ ఉంటే ప్రాణమైనా ఉంటదో లేదో. ఏమి చేద్దుమో మా బాధలన్నీ ఎవరితో మేము చెప్పుకుందుమో. కన్న వాళ్ళను వదిలిపెట్టి కాయ కష్టం కొరకు మేము కానరాని దేశమొస్తీమి. వచ్చి మేము ఏడాదిగాలే రోగమేమో వచ్చి పాడే కంపినేమో బంధులాయేనో. జీతమేమో తక్కువాయే, అప్పులేమో ఎక్కువాయే, పస్తులేమో ఉంటుమేమో పైస ఖర్చు పెట్టకుండా నెలకి పంపుతున్నాము. అయినా గానీ అప్పులేమో అంతే ఉండేనో. జ్వరము వచ్చిన బాధతోని రూములోన బండకుండా పనికి వెళ్ళి చేసుకుంటున్నాం. మందులేని రోగమొచ్చి మందిలోన మసులుతుంటే మాటలేమో రాకపోయేనో. ఏమి చేద్దుమో మా బాధలన్నీ ఎవరితో మేము చెప్పుకుందుమో. కన్న వాళ్ళను వదిలిపెట్టి కాయ కష్టం కొరకు మేము కానరాని దేశమొస్తీమి. వచ్చి మేము ఏడాదిగాలే రోగమేమో వచ్చి పాడే కంపినేమో బంధులాయేనో. రోగమేమో తక్కువ లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. రూములోనే ఉంటూ మేము బయటకేమో వెళ్తలేము. ఇంటికేమో ఫోను చేస్తేనో ఇంటి వాళ్ళు రమ్మని చెబుతున్నారు వారు. ఫ్లైటులేమో బంద్ ఉండే, వెళ్ళే మార్గం లేకపాయే, ఇంకా ఎప్పుడు మేము వెళ్ళేది. రోగమేమో వెంబటించే, మనుషులేమో ఆగమాయే, ఇంటికైనా వెళ్తామో లేదో. ఏమి చేద్దుమో మా బాధలన్నీ ఎవరితో మేము చెప్పుకుందుమో. కన్న వాళ్ళను వదిలిపెట్టి కాయ కష్టం కొరకు మేము కానరాని దేశమొస్తీమి. వచ్చి మేము ఏడాదిగాలే రోగమేమో వచ్చి పాడే కంపినేమో బంధులాయేనో. ఏమి చేద్దుమో మా బాధలన్నీ ఎవరితో మేము చెప్పుకుందుమో.
అందరికీ నమస్కారం. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే అవి మీ పెద్ద మనసుతో నన్ను క్షమించి, ఈ పాట విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ